తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే యాక్షన్లోకి దిగిపోయారు. వరుస చర్యలతో పార్టీ నేతలను దారికి తీసుకొస్తున్నారు. నిన్న తీర్మాన్ మండలంపై వేటు వేశారు. ఇవాళ సీనియర్ నేత వి హనుమంతరావు తీరుపై ఫైర్ అయ్యారు. నిన్న విహెచ్ ఇంట్లో కాపు నేతల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నేతలను పిలిచి సమావేశం ఎలా పెడతారంటూ విహెచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొన్న జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు స్మూత్ గా క్లాస్ తీసుకున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెడితే నాయకులు ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉండాలని హితబోధ చేశారామె. తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టగానే తన మార్కు చూపిస్తున్నారు మీనాక్షి నటరాజన్. నాయకులను దారిలో పెట్టేందుకు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. మున్నూరు కాపు సమావేశంలో ప్రభుత్వానికి కులగణనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీ కులగణనకు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు కూడా సహకరిస్తామన్నారన్నారు. త్వరలోనే పీఎం అపాయింట్మెంట్ కోరతామని చెప్పారాయన. ఎవడు తప్పు పట్టలేక ఇదే అన్నారు. మా సంఖ్య తగ్గింది. ఆ సంఖ్య గురించి మా అన్ని జిల్లాల్లో మా కుల సంఘాలు ఉన్నాయి. ఏదైతే జిల్లాలలో ఎక్కువ శాతం ఉన్నటువంటి కొన్ని మండలాల్లో 3-4 ఊర్లలో సర్వే మేము కూడా చేసి అవి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తా అన్నది. మా కొంత సంఖ్య తగ్గింది, దానివల్ల మేము సర్వే చేస్తున్నాం. అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి. అది జరిగింది అంతే, ఇక వేరేదేం జరగదు. ఇక కోపం ఉన్నదేమన్నా, నేను పార్టీ గురించి పనిచేస్తుని ఎవడో ఉంటారు. 10 మందిలో 2 కోప్పడితే 10 మంది ఇవాళ 10 మందిలో 8 మంది బాగా చేసినామని అంటున్నారు. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయి మాటలు ఎవడు తప్పు పట్టలేక ఇదే అన్నారు. మా సంఖ్య తగ్గింది. ఆ సంఖ్య గురించి మా అన్ని జిల్లాల్లో మా కుల సంఘాలు ఉన్నాయి. ఏదైతే జిల్లాలలో ఎక్కువ శాతం ఉన్నటువంటి కొన్ని మండలాల్లో 3-4 ఊర్లలో సర్వే మేము కూడా చేసి అవి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తా అన్నది. మా కొంత సంఖ్య తగ్గి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ రావడంతో బీఆర్ఎస్ కు ఎక్కడో తాకినట్లుందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అందుకే కేటీఆర్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం జోక్ అనే వ్యాఖ్యలు చేశారన్నారు. కంటైనర్లు దోచుకున్న కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవార్డాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. అది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి. కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ గారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులు కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగ్రిపోటే చాలా విషయాలు చెప్పింది. కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదన్నారు. ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఉగాదికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు భట్టి. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీపాదరావు జయంతి సభలో వివిధ రంగాల్లో ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. అవార్డు గ్రహీతలకు డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు పొన్నం సన్మానించారు. నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా చూసుకోవని వారు చెప్పినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా వారు చేస్తున్నారు. కాబట్టే ఇటువంటి పోటీ ప్రపంచంలో 5 సార్లు గెలిచారు. లేకపోతే ఎవరి వల్ల కాదు 5 సార్లు ఒక నియోజకవర్గంలో గెలవటం. నియోజకవర్గాలు మారుతూ ఉంటే గెలుస్తూ ఉంటాం, కానీ ఒకటే శాసనసభ నియోజకవర్గంలో 5 సార్లు గెలవటం అనేది ఆషామాషి అయినటువంటి వ్యవహారం కాదు. అనేక రకాలైన ఒత్తిళ్లు, ఒడిదుడుకులు, భావజాలాలు, డబ్బు ప్రవాహం అనేక రకాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని తట్టుకొని ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే తండ్రి గారు ఇచ్చినటువంటి విలువల్ని కాపాడుకుంటూ వాటి విలువల్ని ద్వారా ప్రయాణం చేస్తూ రాజకీయాల్లో మనం సాగిస్తూ మారుతా ఉన్న కాలం, మారుతా ఉన్న విలువలు, మారుతా ఉన్న సమాజం. 25 సంవత్సరాల నుంచి
మేము కూడా అనేక సందర్భాల్లో పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం. విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని మొదలుపెట్టినప్పటికీ అనేక సందర్భాల్లో తప్పు తడకలు తెలుసో తెలియక ముందుకు నడుస్తూ ఉంటాం. తనపై కోపంతో ప్రభుత్వం పేదలపై రాజకీయం చేస్తోందని అన్నారు కేటీఆర్. అసైన్ భూములపై రాజకీయం చేయడం సరికాదన్నారు. తన వల్ల జైలుకు వెళ్లిన రాజిరెడ్డికి క్షమాపణ చెప్పారు కేటీఆర్. అలాగే అధికారులు కూల్చివేసిన టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ను కూడా పరామర్శించారు కేటీఆర్. శ్రీనివాస్ కుటుంబానికి 10 లక్షల రూపాయలతో శాశ్వత ఉపాధి కల్పిస్తామన్నారు. ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పాల్గొన్నారు. Especially to our students. Ladies and gentlemen, may I request you. ఐఐటీ హైదరాబాద్ క్యాంపుకు వచ్చిన ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు గవర్నర్, జిల్లా అధికారులు. But when it came to technological penetration and digitization, just imagine accessibility of technology and adaptability of those in the villages. Amazing performance, giving us global recognition. If our people-centric policies, if service delivery is so, but when it came to technological penetration and digitization, just imagine accessibility of technology and adaptability of those in the villages. Amazing performance, giving us global recognition. If our people-centric policies, if service delivery. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరో 2-3 రోజులు పడుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. టన్నెల్ లోపలికి వెళ్లి పరిస్థితి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ బృందాలు, అధికారులు, ఏజెన్సీలతో సహాయక చర్యలపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు. కన్వేయర్ బెల్ట్ రేపట్లోగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కన్వేయర్ బెల్ట్ సిద్దమైతే టన్నెల్లో ఉన్న మట్టి, బురద తరలించడం ఈజీ అవుతుందని చెప్పారు. అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్లో రోబోలను వాడుకుంటామని చెప్పారు సీఎం. బాధిత 8 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఎలాగైనా ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ వేశారు. పోసానిని అరెస్ట్ చేయడానికి 3 పీటీ వారెంట్లను జైలు అధికారులకిచ్చారు పోలీసులు. పోసానిని అదుపులోకి తీసుకోవడానికి రేపు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనున్నారు వివిధ జిల్లాల పోలీసులు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి కూడా పీటీ వారెంట్లు అందజేశారు. మరోవైపు పోసాని కృష్ణమురళి రిమాండ్ 3వ రోజుకు చేరింది. ఉదయం అల్పాహారంగా ఉప్మా ఇచ్చినట్లు తెలిపారు జైలు అధికారులు. నిన్న రాజంపేట, కడప ఆసుపత్రిలో పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సునీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 2023లో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారు సునీల్ కుమార్. ఓసారి అమెరికాకు వెళ్లేందుకు అనుమతి తీసుకుని ప్రభుత్వానికి చెప్పకుండానే సునీల్ బ్రిటన్లో పర్యటించినట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. 4 నిమిషాల్లో ఏటీఎం నుంచి 30 లక్షల నగదు దోచుకు వెళ్లారు దుండగులు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కట్టర్, ఇనుప రాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలుగొట్టి డబ్బులెత్తుకు వెళ్లారు. స్విఫ్ట్ కారులో వచ్చిన 4 దొంగల ముఠా చోరీకి పాల్పడింది. మొత్తం 4 నిమిషాల్లో నగదు అపహరించి పరారైంది ముఠా. దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
ప్రధాని మోడీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధాని ముందుగా ఆయన సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధాని ముందుగా ఆయన సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధాని ముందుగా ఆయన సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.